హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్ భారీ మార్పులు చేయనుంది. ముఖ్యంగా జిల్లా అధ్యక్షులను నియమించాలని ప్లాన్ చేస్తుంది. ప్రజలతో సత్సంబంధాలు కలిగి నాయకులందరినీ సమన్వయం చేయగలిగే వ్యక్తులను సెలెక్ట్ చేయాలని పార్టీ ఆలోచిస్తుంది. అంతేకాక ఆర్థికంగాను బలంగా ఉండే వాళ్లను ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే 2 రోజుల నుంచి కొత్త డీసీసీ అధ్యక్షుల ఎంపికపై పార్టీలో చర్చ మొదలైంది. కొత్త డీసీసీ అధ్యక్షుల ఎంపికపై రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాల సేకరణను మొదలుపెట్టారు. అంతేకాక క్షేత్రస్థాయి నేతల ఒపీనియన్లను కూడా వేరువేరుగా సేకరించనున్నారు. గతంలో గాంధీ భవన్కు కొన్ని రెఫరెన్స్ వచ్చాయి. వివిధ నేతల సిఫారసు ద్వారా డీసీసీ పోస్టులకు అభ్యర్థనలు పెట్టుకున్నారు. వీటన్నింటినీ పరిశీలించి సమర్థవంతమైన లీడర్లను ఎంపిక చేయాలని పార్టీ స్టడీ చేస్తుంది. మరోవైపు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొందరు డీసీసీ ప్రెసిడెంట్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో ఆయా జిల్లాల్లో పార్టీ అధ్యక్షుడి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి కొన్ని జిల్లాల్లో లాంగ్ స్టాండింగ్ అధ్యక్షులుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. దీంతో కొత్త అధ్యక్షులను నియమించాలని పార్టీ భావిస్తుంది. పీసీసీ కార్యవర్గ ప్రకటన తర్వాత కొత్త డీసీసీలను వెల్లడించే అవకాశం ఉందని ఓ నాయకుడు తెలిపారు. సంక్రాంతిలోపే పీసీసీ కొత్త కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు తదితర పార్టీల పదవుల అనౌన్స్ చేసేందుకు పార్టీ ప్రయత్నం చేస్తుందని వివరించారు. కాంగ్రెస్ పవర్లో ఉన్నందున ఇప్పుడు పార్టీ ప్రభుత్వ యాక్టివిటీస్ను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే నాయకులను ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములు, ప్రోగ్రాంలను పార్టీ ద్వారా జనాల్లోకి విస్తృతంగా వెళ్లేలా జిల్లా అధ్యక్షులు పనిచేయాల్సి ఉంటుంది. అంతేకాక మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కోసం పనిచేస్తున్న లీడర్ల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుండాలి. స్టేట్ పీసీసీ నుంచి వచ్చిన ఆదేశాలను జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్షుల సమన్వయంతో ఇంప్లిమెంట్ చేయాలి. నేతల మధ్య విభేదాలు లేకుండా చర్యలు తీసుకోవాలి. వీటన్నింటికీ డెడికేటెడ్గా పనిచేసే వారిని డీసీసీ ప్రెసిడెంట్లుగా ఎంపిక చేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భావిస్తున్నారు. పార్టీ పదవుల్లోనూ ప్రభుత్వంలోనూ కొందరిని భాగస్వామ్యం చేస్తే బెటర్ అంటూ పార్టీలోని వివిధ నేతల ద్వారా ఫీడ్బ్యాక్ వచ్చింది. దీంతో డీసీసీ పోస్టులలో కొందరు ఎమ్మెల్యేలను భర్తీ చేస్తే ఎలా ఉంటుంది అనే ప్రతిపాదనపై కూడా పార్టీలో స్టడీ జరుగుతుంది. ఎమ్మెల్యేలకు ఆ పదవి ఇవ్వడం వల్ల పోస్టు ప్రయారిటీ మరింత పెరుగుతుందనేది కొందరి నేతల వాదన. ఈ విధంగా ఫాలో అయితే ఇప్పటికే ఆ పోస్టు కోసం ఆశలు పెట్టుకున్న వారికి చెందిన కీలక లీడర్లు అసంతృప్తికి గురయ్యే ప్రమాదం ఉందని కూడా పార్టీలో డిస్కషన్ జరుగుతుంది. ఈ అంశంపై సీఎం ఒపీనియన్ తీసుకోవాలని పీసీసీ ఆలోచిస్తుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుంది, ఎవరిని ఎంపిక చేస్తారన్నది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.